హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఐటీ కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ టీసీఎస్లో మనకి ఈ కంపెనీ వచ్చేసి తమిళనాడులో, టీసీఎస్లోనే బెంగళూరులో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీఎల్ టెక్లో హైదరాబాద్లో మనకి డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, తర్వాత మనకి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, మనకి శాలరీ ఎంత ఇస్తారు, లొకేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా చూద్దాం. ఎలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో ప్రతిరోజు కూడా లేటెస్ట్ జాబ్లకు సంబంధించి ఎవ్రీడే అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది, నాకు మోటివేషన్ కూడా ఉంటుంది. అప్పుడు నేను మరికొన్ని వీడియోస్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ టీసీఎస్ మే 31 తారీఖు నాడు శాప్ ఈఆర్పి ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ ప్రాసెస్ ఇండస్ట్రీలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం టాపిక్లో వెళ్ళి చూద్దాం. మే 31 తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. ఈ నిర్వహించే లొకేషన్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీస్, 100 ఫీట్ రోడ్, 160/1/A, న్యూ కాలనీ రోడ్, వెలచరి, చెన్నై, తమిళనాడు. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. మొత్తం ఓపెనింగ్ వచ్చేసి మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. మీరు ఈ జాబ్కి కావాల్సిన మీరు అప్లికేషన్ పెట్టి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాళ్ళు అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ పెట్టి మీరు క్లిక్ చేసి ఇది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి శాలరీ వచ్చి 32 lakh per annum ఇస్తారు. 7 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తుంది. మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ ప్రొడక్షన్ ఆర్డర్, GRMRP గురించి నాలెడ్జ్ అనే స్కిల్స్ అనేది ఉండాలి. షుడ్ హ్యావ్ డన్ సపోర్ట్ ప్రాజెక్ట్ అనేది సపోర్ట్ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఇన్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది క్లియర్గా మనకు తెలిసి అనేది ఉండాలి. రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉండాలి. SAP PAN ఇంటర్ఫేసెస్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ కలిగి ఉండాలి. స్కిల్స్ నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండైతే మనకి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగి వాళ్ళు మన ఇంటర్వ్యూలో ఫేస్ చేసి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. గుడ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ అనౌన్స్మెంట్స్, గుడ్ నాలెడ్జ్ ఆన్ రిపోర్టింగ్ ఆస్పెక్ట్స్, ఇవి మనకి కలిగి స్కిల్స్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. రోల్ వచ్చేసి ఐటీ కన్సల్టింగ్ అదర్స్, ఇండస్ట్రీ టైప్ వచ్చేసి ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్, డిపార్ట్మెంట్ కన్సల్టింగ్, ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ కన్సల్టింగ్, రోడ్ కేటగిరీ, ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ టీసీఎస్లోనే జూన్ 4 తారీఖు నాడు జావా, స్ప్రింగ్ బోర్డ్ అండ్ మోర్ వీటిలో తీసుకోవడం జరుగుతుంది. డేట్ వచ్చేసి జూన్ 4 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి జాబ్ ఇంటర్వ్యూలు నిర్వహించే లొకేషన్ వచ్చేసి బెంగళూరు, గోపాలన్ గ్లోబల్ యాక్సెస్ బ్లాక్, RD నెంబర్ 9, ఆపోజిట్ సత్యసాయి హాస్పిటల్, కై ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ ఏరియా, వైట్ఫీల్డ్, బెంగళూరు, కర్ణాటక. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఎక్స్పీరియన్స్ 4 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ వాళ్ళు ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు డిస్కషన్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరులో ఇస్తారు. మొత్తం పోస్టులు వచ్చి 30 పోస్టులు ఉన్నాయి. మనకి ఇంటర్వ్యూకి మనకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇది క్లిక్ చేసినట్లయితే ఇంటర్వ్యూ లొకేషన్ అనేది మనకి అప్లికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మనం అప్లికేషన్లో ఫిల్అప్ చేసినట్లయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. స్కిల్ నేమ్ వచ్చేసి జావా, స్ప్రింగ్ బోర్డ్, మైక్రో సర్వీస్, API ఆటోమేషన్కి స్కిల్ నేమ్ మనకి కలిగి ఉండాలి. రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ అదర్, ఇండస్ట్రీ టైప్ వచ్చి ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్, డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ QA, ఎంప్లాయ్మెంట్ టైపు ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్, BE ఎనీ స్పెషలైజేషన్, BCA ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BSc ఇన్ ఎనీ స్పెషలైజేషన్, డిప్లొమా ఇన్ ఎనీ స్పెషలైజేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి HCL టెక్. HCL టెక్లో మే 30-31 తారీఖు నాడు హైదరాబాద్లో ఈ ఇంటర్వ్యూ ఉన్నది. ఇక్కడ మనకి మే 30-31 తారీఖు నాడు ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. FP అండ్ ఏగా మేనేజర్గా తీసుకోవడం జరుగుతుంది. మే 30-31 తారీఖు నాడు టైం వచ్చి 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి H08 హైటెక్ సిటీ 2, 2nd floor, సర్వే నెంబర్ 30, 34, 35 అండ్ 38, ఫోనిక్స్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, మాదాపూర్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ అయ్యేది లక్ష్మీ ప్రియా గారిని కాంటాక్ట్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ 13 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి. శాలరీ వాళ్ళకు మనకి ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు శాలరీ అనేది HR వాళ్ళు డిసైడ్ చేస్తారు.
లొకేషన్ వచ్చి మనకి హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. డిజిగ్నేషన్ మేనేజర్ అండ్ సీనియర్ మేనేజర్, గ్రూప్ మేనేజర్గా మనకి డిజిగ్నేషన్ ఇవ్వటం జరుగుతుంది. టైప్ వచ్చేసి ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఇస్తారు. షిఫ్ట్ షుడ్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ యూఎస్ షిఫ్ట్ల ప్రకారం మనకి షిఫ్ట్లు అనేది వాళ్ళు వేయటం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇమీడియట్గా 45 డేస్లో మనం జాయిన్ అయ్యాలి. ఇంటర్వ్యూ ఫేస్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ ఇన్ అకౌంటింగ్, ఫైనాన్సింగ్, సిఏ ఎంటర్, సిఎంఏ ఎంటర్, ఎంబీఏ ఫైనాన్స్ చేసి మనకి ఈ క్వాలిఫికేషన్స్ కలిగి 13 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎఫ్పి అండ్ ఏలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ విత్ అటెన్షన్ టు డీటెయిల్స్ కలిగి ఉండాలి. ఈ విధంగా స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది మనకి ఉండాలన్నమాట. ఉంటే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ విత్ ప్రాసెస్ ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యాక్టివిటీస్ ఇవి కలిగి ఉండాలన్నమాట. ఇవి కలిగి ఉంటే వాళ్ళు మనకి స్కిల్స్ నాలెడ్జ్ ఉన్నట్లయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ రికగ్నైజేషన్ టూల్స్ కలిగి ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఇండ్ అల్టరెక్స్ ఇవి మనకి స్కిల్స్ నాలెడ్జ్ అని ఉండాలి. ఈ విధంగా మనకి వాళ్ళు అడగటం అనేది జరుగుతుంది. తర్వాత జాబ్ ప్రొఫైల్ కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎఫ్పి అండ్ ఏ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇవి చూసి కూడా మీరు ఇంటర్వ్యూకి అనేది ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ రోల్ వచ్చేసి మేనేజర్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్. టైప్ వచ్చేసి ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్ పర్మనెంట్గా ఉంటుంది. రోల్ కేటగిరీ ఫైనాన్స్, ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. ఈ విధంగా మనకి HCL టెక్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది హైదరాబాద్ లొకేషన్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మొత్తం మనకి TCSలో రెండు ప్లేస్లలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని చూసాం. HCL టెక్లో ఎలా ఉన్నదని వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఎలా ఉన్నాయో చూసాం. ఇలాగా మీకు డైలీ అప్డేట్గా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.